మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనం. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునిరి. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. చదివినటువంటి వాక్య భాగంలో సీమోను అనేటువంటి శిష్యుని యొక్క అత్త తీవ్రమైనటువంటి జ్వరముతో బాధపడుతున్నది. ఆ విషయాన్ని సీమోను ప్రభువుకు తెలియచేసినప్పుడు ప్రభు ఆమె యొద్ద నిలిచి ఆమె దేని నిమిత్తమే బాధపడుతుందో ఆ జ్వరమును ఆయన గద్దించాడు. ఆయన గద్దింపు వినిన వెంటనే జ్వరం ఆమెను విడిచిపోయాను. అక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఎప్పుడైతే జ్వరం విడిచిపోయిందో ఆమె వెంటనే లేచి ప్రభువుకి ఉపచారము చేయసాగింది. తన బలహీనత ఎప్పుడైతే తనను విడిచిపోయిందో తనకు కలిగిన బలమును ప్రభు కొరకు వెచ్చించడానికి అడుగు వేసినది. తాను ఇప్పటి వరకు ఏ పని అయితే చేయలేకపోయిందో ఆ పని ప్రభు సేవ చేయడంతో ప్రారంభించింది. తాను దేని నిమిత్తం శరీర బలంతో పని చేయలేకుండా నిలిచిపోయిందో అది విడిచిపోయిన వెంటనే ప్రభు నిమిత్తం ఆ బలాన్ని ఉపయోగించడానికి వినియోగించడానికి తాను అడుగు వేసింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు యొద్ద మనం ఏ మనవి చేసినా నిశ్చయంగా ప్రభు ఆలకించే దేవుడు. ఆయన సజీవుడు, మరణపు ముళ్ళును విరిచిన వాడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు, కన్నీటిని చూచువాడు, మన పరిస్థితులను గుర్తించగలిగిన వాడు, మన బాధను వేదనను గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి కన్నీటి ఊటను చూడగలిగిన వాడు, వాటన్నిటి నుండి మనలను విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు ఒకే ఒక్క నాథుడు. ఆయన మన మనవిని వింటాడు, కార్యమును కూడా చేస్తాడు. అయితే ఆ సందర్భంలో దేవుని చేత మనం కార్యమును పొందుకున్న పిమ్మట మనం దేవుని కొరకు పని చేయాలి. మనము దేవుని సాక్షార్థం, దేవుని మహిమ కొరకు, దేవుని చిత్తం చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనదైనటువంటి శైలిలో మనము పని చేయవలసిన వారమై ఉన్నాము. మనం నేడు గమనిస్తున్నట్లయితే అనేకులు స్వస్థతల కోసం, వారికి కావలసిన ఈవులు పొందుకోవడం కోసం, వారు పొందుకోదలిచినటువంటి ఆశీర్వాదాల కొరకు మందిరానికి వచ్చి దేవుని చేత ఆ దీవెనలు పొందుకున్న పిమ్మట మరలా మందిరంలో వారు కనిపించరు. మరలా వారు సహవాసంలో తారసపడరు. మరలా దేవుని సన్నిధికి ఆసక్తితో వారికి రారు. కారణం ఏదనగా వారు పొందుకోదలిచినటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు కాబట్టి. అయితే వాక్యం నేడు సెలవిస్తున్నది, మనము దేవుని చేత దీవెన పొందుకున్న పిమ్మట మనం దేవుని కొరకు నిలబడాలి. అన్ని కోణాలలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఆ ఉద్యోగాన్ని బట్టి మనం పొందుకున్న దీవెనను దేవునికి అర్పించాలి. ఒకవేళ అనారోగ్యంతో వారు ఆరోగ్యాన్ని పొందుకుంటే ఆ శరీర బలంతో దేవుని పరిచర్య చేయాలి. దేవుని ఆశీర్వాదం చేత వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఆ వ్యాపారంలో వచ్చినటువంటి దీవెనను బట్టి దేవుని ఘనపరచాలి. చదువుల్లో జ్ఞానం కావాలని కోరుకుని జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని దేవుని కొరకు వినియోగించాలి. ఇలా ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో మనము దేవుని చేత పొందుకున్న మేలుకు ప్రతిగా మనము దేవునికి పరిచర్య చేయాలి. ఇక్కడ పేతురు యొక్క అత్త ద్వారా మనకు దేవుడు తెలియజేసినటువంటి ఒక అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాఠ్యం, మనం ఆయనకు ఉపచారం చేయాలి. ఆమెను గురించి మనం చూసినట్లయితే జ్వరం విడిచిన వెంటనే ఉపచారం చేయసాగింది. అక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, సమయాన్ని తీసుకోలేదు, కాలయాపన చేయలేదు, సమయాన్ని వృధా చేయలేదు. ఇంకా నాకు బాలేదులే అని మంచాన్ని అంటిపెట్టుకోలేదు, పరుపు మీద పరుండలేదు. నేడు మనం చూస్తూ ఉన్నట్లయితే ఆశీర్వాదాన్ని దేవుని పొందుకున్న తర్వాత నేను పలానా సమయంలో దేవుని ఎందుకు వస్తాను, లేదా ఇప్పుడు కుదరదు, నేను ఇప్పుడు మందిరానికి రాలేను, ఇప్పుడు ప్రార్థించలేను అని సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఉద్యోగం రానంత వరకు ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, నేను ఆశీర్వదించబడాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందాలి, అప్పుల వలయాల నుండి నేను బయటకు రావాలని ఆసక్తితో మందిరానికి వచ్చి దానికి సంబంధించినటువంటి విడుదల పొందుకున్న తర్వాత, స్వేచ్ఛను పొందుకున్న తర్వాత, ఇప్పుడు నేను ఉద్యోగంలో చాలా అవసరతలలో ఉన్నాను, నేను వ్యాపారంలో ఎంతో బిజీగా ఉన్నాను, నాకు అసలు సమయం లేదు అని వాటికి సమయాన్ని వెచ్చిస్తూ దేవునికి ఇవ్వవలసినటువంటి కృతజ్ఞతాస్తుతిని చెల్లించకపోవడం ఎంతో బుద్ధిహీనమైనటువంటి అంశం. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనకు దేవుడు కార్యము చేస్తాడు. మనం ఏ స్థితిగతిలో ఉన్నా మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన నిశ్చయంగా కార్యమును చేసి సంతోషింపచేస్తాడు, హృదయాన్ని సంతోషింపచేస్తాడు, పెదవుల మీద నవ్వును కలుగు చేస్తాడు, అనేకుల మధ్య సాక్షిగా మనలను
నిలబెడతాడు. అట్టి పిమ్మట మనము చేయవలసింది కృతజ్ఞతతో ఆయన తట్టు మనం తిరగాలి. ఆయన పేతురు అత్త యుద్ధ నిలబడి జ్వరాన్ని గద్దించాడు, అనగా ప్రభువు ఆమె యుద్ధ నిలబడ్డాడు. ఎప్పుడైతే జ్వరం విడిచిందో ఇక ఆమె ప్రభు యుద్ధ నిలిచింది. మనము కూడా దేవుడు మన జీవితాన్ని దీవించడానికి, మన ప్రార్థన వినడానికి, మన స్తుతుల సింహాసనం ముందు ఆసనుడై మన ఎదుట నిలిచి ఉంటాడు. మనకు కార్యాన్ని సఫలపరుస్తాడు. అటు పిమ్మట మనం ప్రభు కొరకు నిలబడవలసిన వారమై ఉన్నాము. అది అన్ని కోణాలలో. కొందరికి కృతజ్ఞత అనేటువంటి ఆత్మీయ వెలుగు లేకపోవడం చేత దేవునికి దూరం అయిపోయి సాతాను కోసం నిలబడతారు. ప్రభువు కొరకు నిలబడవలసిన వారు అపవాది తంత్రాల కొరకు నిలబడతారు. సినిమాల కొరకు, సీరియల్ కొరకు, డ్రగ్స్ కొరకు, శరీరాన్ని పాడు చేసేటువంటి మాదక ద్రవ్యాల కొరకు, శరీర ఇచ్చలు కలుగు చేసి నరకానికి పాత్రలుగా చేసేటువంటి సాతాను తంత్రాల కొరకు, చీకటి క్రియల కొరకు నిలబడతారు. ఎంతో ఆయాసకరమైనటువంటి, దేవునికి అసహ్యమైనటువంటి ప్రవర్తన. అయితే నేడు మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా మనం ప్రభు కొరకు నిలబడాలి. ఎందుకంటే మన కొరకు ఆయన నిలబడ్డాడు. కలువరి సిలువలో ఆయన మన పాపముల నిమిత్తం సిలువలో ఒంటరైపోయాడు. తన పరిశుద్ధ రుద్రమును చిందించాడు. నాగడ చాలా వలె ఆయన వీపు దున్నబడింది. ఆయన పాలుకారు దేహము రక్తసిక్తం అయిపోయింది. 10,000లో అతి కాంక్షణీయుడు కురూపిగా మార్చబడిపోయాడు. అందరికీ ఎన్నికలేని వాడుగా ఎంచబడ్డాడు. ఆయన చేత మేలు పొందిన వారు సైతం ఆయన కొరకు ఏమీ చేయలేని వారుగా నిలిచిపోయారు. ఆయన మన పాపాల నుండి మనల్ని విమోచించి విడిపించి పరలోకానికి చేర్చడానికి, మన పాప దోష శిక్షను కొట్టివేసి ఆయన అనుభవించడానికి మన కొరకు ఆయన నిలబడ్డాడు. ఇక మనము ఆయన కొరకు నిలబడాలి. ఆయన మన కొరకు చేయవలసిన అన్ని ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలన్నీ జరిగించి వేశాడు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, జగత్ పునాది వేయబడక మునిపే, ఇంకా అసలు మన భూమి మీద పుట్టక మునిపే ఆయన మన కొరకు సంకల్పించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలన్నీ సిద్ధపరచాడు. మనకు కావలసిన వాటన్నిటిని సమకూర్చాడు. ఇంకా మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తాం, ఈ జీవమునకు భక్తికి కావలసిన వాటిని కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. ఇక మనం ఆయన కొరకు నిలబడవలసిన వారమై ఉన్నాము. ఈ లోక సంబంధమైన భౌతిక పరమైనటువంటి విషయాల గురించి మనం చింతిస్తూ బాధపడుతూ ఆయనకు దూరము కాక, సాతాను ఒడిలో చేరి నరకానికి పాత్రలు కాక, దేవుని చిత్తం చేయడానికి దేవుడు నా జీవితంలో చేసిన కార్యం ఇది అని గుర్తించి ఆయన కొరకు మనం నిలబడి ఆయనకు పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాము. మన తోటి వారికి స్వార్థను పంచవలసిన వారమై ఉన్నాము. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ప్రేమను చూపించవలసిన వారమై ఉన్నాము. కార్యము విఫలమైనప్పుడు కూడా ఆయనకు స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాము. అవమానాలు, నిందల్లో కూడా ఎదుటి వారికి గౌరవమును ఇవ్వవలసిన వారమై ఉన్నాము. మందిరమునకు అనేకులను చేర్చవలసిన వారమై ఉన్నాము. దేవుని సమయాన్ని చేతిలో తీసుకునక సేవకునకు లోబడుతూ ఆయన క్రమంలో ఆజ్ఞానుసారంగా విధేయతతో సాత్వికంగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఇంకను దేవుని కొరకు మనం చేయవలసినటువంటి అనేకమైనటువంటి క్రియలు ఉన్నాయని గుర్తించి ఆయన పరిచర్య చేయడానికి, ఆయనకు పరిచారము చేయడానికి మనము సంసిద్ధత కలిగిన వారమై ఉండాలి. కనుక మనం దేవుని కొరకు నిలబడదాం. దేవుని కార్యాలను అనుభవించి కృతజ్ఞతాహీనులు కాక కృతజ్ఞతతో దేవుని కొరకు నిలబడి దేవుని పరిచర్య చేసి దేవుని పాదాల చెంత ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో సేవకులకి, మందిరానికి, ఆయన రాజ్య సువార్త కొరకు మనం చేయవలసినటువంటి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను మనము చేసి దేవునికి అర్పణలను అర్పిస్తూ దేవుని గణపరుస్తాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి వారిని మీ నిండలుగా దీవించండి, ఆశీర్వదించండి. పేతురు అత్తవలే బలహీనత నుంచి విడుదల పొందిన పిమ్మట నీ కొరకు నిలబడాలని మీరెంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతి వారు ఇక మీద నీ కొరకు నిలబడినట్లుగా వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి చదువులో, ప్రతి విషయంలో ఇక మీదట నీ కొరకు నిలబడి నీ కొరకు చేయవలసినటువంటి పరిచారము చేటుకు వారికి కృపద ఇచ్చేసి వారిని నిండాలుగా దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర నుండి మహిమశలో తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.